మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. సూర్యాపేటలో ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి ధర్మ పరిరక్షణ వేదికగా మనం చూసుకోవచ్చు. ఎంతోమంది ప్రముఖ అతిథులు, సాధువులు, అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రముఖ అతిథి హిందూ వీరనారి శ్రీమతి మాధవీలత గారు విచ్చేయుచున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సనాతన ధర్మ పరిరక్షణ గురించి కానీ, తెలంగాణలో ఆలయ భూముల పరిరక్షణ గురించి కానీ, భక్తుల హక్కుల గురించి కానీ వారు ఏమంటున్నారు, వారు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసు. నమస్తే మేడం. నమస్కారం. ప్రజలలో పూజలు చేయాలి, భక్తి భావన పెరగాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని మీరు అంటారు? చిన్నప్పటి నుంచి ఏదో మొక్కై వంగనేది మానై వంగునా అంటే, నీకు పెద్ద అయినాక బాధలు తెలిస్తే నువ్వే దేవుని దగ్గర మొక్కుకుంటున్నావు. బాధలు వస్తే మొక్కేది దేవుడు కాదమ్మా. దేవుడు అనేవాడు తల్లి తండ్రి. నువ్వు పెద్దగైనాక తల్లిదండ్రి అని తెలుసుకో. నువ్వు పుట్టంగానే తల్లిదండ్రుని తెలుసుకుంటావు. కాబట్టి పుట్టంగానే ముందు అమ్మా నాన్న ఎట్లా పరిచయం అవుతారో పిల్లలకి, ఒక ఊహ వచ్చినప్పటికే దేవుడు కూడా పరిచయం అవ్వాలి, భక్తి పరిచయం అవ్వాలి. ఆ రోజు నేను నేర్పించకలే, నువ్వు నేర్పించకలే, నీ ఇంటర్వ్యూ అక్కర్లే, నేను ఇన్ని మాటలు చెప్పుడు అక్కర్లే. పిల్లలకు తెలుసు ఏం చెయ్యాలి. ప్రహ్లాదుడికి ఏ వయసులో పరిచయం అయినాడమ్మా దేవుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిచయం అయినాడు. అది పరిచయం చేసే వయసు. సనాతన ధర్మాన్ని కాపాడడం కానీ, దేవాలయాల భూములను కాపాడడం కానీ, ఆ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వము, నీవు ఎవరిని ఓటేస్తే ఆ ప్రభుత్వం వస్తుందమ్మా. నువ్వు దేవాలయం కూలగొట్టే ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఆ ప్రభుత్వం అట్లా ప్రవర్తిస్తుంది. నువ్వు దేవాలయాన్ని కట్టే ప్రభుత్వం తెచ్చుకుంటే దేవాలయం కట్టే ప్రభుత్వం వస్తుంది. సో నువ్వు ఏ ప్రభుత్వం ఓటేసి తెచ్చుకుంటున్నావో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి నేనేం చెప్తాను, ఓటర్గా చెప్పుకోవాలి. కానీ నేను ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుంది అని చెప్తారు కదా మేడం. అలా మళ్ళీ నువ్వు అదే చెప్తున్నావు. నేనేం నేర్పిస్తున్నా మా ప్రభుత్వంకి? నువ్వు రాక్షసుని తెచ్చుకుంటే నేను నాకేం నేర్పిస్తా? నువ్వు రాముని తెచ్చుకుంటే నేను నేర్పించే అవసరం లేదు. ఏదైనా ప్రజలు చూస్ చేసుకోవడంలో అంతే. నువ్వు ప్రజలు ఎవరిని ఎంచుకుంటున్నాడో, చోటోని చెవులో శంఖం పెట్టి వదినట్టు నువ్వు కూలగొట్టేటోని, రజాకారులను ఎటబెట్టుకునేటోని, దేవాలయాలు కూలగొట్టి మత మార్పులు చేసుకునే దోస్తానే చేసే ప్రభుత్వాలను నువ్వు తెచ్చుకొని, ఏం అలాంటి వాడు ఆ ప్రభుత్వాల ముందు వర్షంలో కూర్చొని ధర్నాలు చేసి తిండి తినకుండా నారాలు తీస్తే ఏముంది, పోలీసులు అరెస్టులు అవుతాయి, హౌస్ అరెస్టులు చేస్తారు మమ్మల్ని. ఇట్లనే నడుస్తుంటది. నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు? నీ ఆడకూతులను సంరక్షించుకునే గవర్నమెంట్ మనిషిని ఎంచుకుంటున్నావా? ధర్మం ఉన్న పార్టీలను ఎంచుకుంటున్నావా? దేవాలయాలను కాపాడే వాళ్ళని ఎంచుకుంటున్నావా? కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కడు ఎదగాలనే పార్టీని ఎంచుకుంటున్నావా? నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు? నువ్వు ఎవరిని ఎంచుకుంటే వాడు వస్తాడు అక్కడ. అయినా మా లాంటి వాళ్ళు, వానరసేన లాంటి వాళ్ళు, మీరు చేసే ఓటర్ చేసే పొరపాటుకి మేము బలైతూ పోరాడుతూనే ఉన్నాం. ఎందుకో ఎంత తిప్పి చూసినా అన్నదమ్ములే కదా, అందరు అక్క చెల్లెళ్లే కదా. సనాతన హిందూ ధర్మం పాడగాకూడదని, బతుకున్నంత వరకు, ఊపిరున్నంత వరకు బడుగు వర్గాలు ఇంకా కష్టపడకూడదని, వాళ్ళు అన్యాయం అవ్వకూడదని మా లాంటి వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. మా పోరాటం నెగ్గదా అనే నిర్ణయం, సనాతన హిందూ ధర్మం నిలబడదా అనే నిర్ణయం, ఆడకూతులు సంరక్షించబడతారా లేదా అనే నిర్ణయం, మగపిల్లలకి ఉద్యోగాలు వస్తాయా రావా అనే నిర్ణయం, స్త్రీ బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి వస్తుందా లేదా అనే నిర్ణయం, దేవాలయాలు ఉంటాయా ఉండవా అనే నిర్ణయం, బీదరికం పోదా అనే నిర్ణయం, తెలంగాణ అడగతింటదా, అప్పులు పాలేతదా, బయటపడతదా అనే నిర్ణయం, మా లాంటి ఎంతమంది పోరాడిన రాదమ్మా. ఒక ఓటర్ నిర్ణయించుకున్న నాడే బయట. హిందూ ధర్మాన్ని కాపాడాలన్నా కూడా, భూములను మనం రక్షించుకోవాలన్నా కూడా, ప్రతి ఒక్క గుడిని, ప్రతి ఒక్క టెంపుల్ని మనం చూసుకున్నట్లయితే ఆ భూములను మనం కాపాడాలంటే ఎక్కడో కాదు, ప్రతి కుటుంబంలో మనకి చేంజ్ రావాలని మేడం చెప్పడం మనం చూడవచ్చు. మనం ప్రభుత్వాన్ని ఎంచుకునేటప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఈ గుడులను, ఈ టెంపుల్స్ యొక్క భూములను, వాటి విలువలను రక్షిస్తుందో వారిని మనం చూసి ఆలోచించి ఎంచుకోవడంలోనే ఉంటుందని చెప్పడం మనం చూడవచ్చు.